నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. కర్నూలు జిల్లా ఆదోని ఆలూరు సంబంధించినటువంటి టీడీపీ పొత్తులో ఉన్న జనసేన బీజేపీ సీట్లు పెండింగ్లో ఉన్నాయి. అయితే సీట్ల ప్రకటన చేయడానికి మీనమేషాలు వేస్తుంది అధిష్టానం. అయితే ఈ నేపథ్యంలో నువ్వా నేనా అంటూ ఆదోని నుంచి బీజేపీకి ఇవ్వాలా లేకపోతే ఆలూరు కేటాయించాలనేటువంటి ఉత్కంఠ నెలకొంది. అయితే రోజు రోజుకి గంట గంటకి రాజకీయ పరిణామాలు మారుతున్నటువంటి నేపథ్యంలో స్థానికంగా ఆదోని సీటు మార్పు చేస్తాం, తప్పనిసరిగా టీడీపీ పార్టీకి వచ్చేలా చేస్తాం, 3 కోట్ల రూపాయలు ఇస్తే ఆలూరుకి బీజేపీ కేటాయించి ఇక్కడ టీడీపీ వచ్చేలా చేస్తామని చెప్పేసి జిల్లా పార్టీ అధ్యక్షుడు బీజేపీకి సంబంధించిన వాళ్ళ సోదరుడు నాగరాజు మాట్లాడినటువంటి ఆడియో ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ అంశం మీద మనతో మాట్లాడడానికి నాగరాజు ఉన్నారు. సార్ చెప్పండి, సీటు అమ్మకాల కోసం 3 కోట్లు అడిగారనేది మీ మీద మీ ఆడియో వైరల్ అవుతుంది, ఏంటి పరిస్థితి? ఈరోజు ఈ వార్తని సోషల్ మీడియా మరియు టీవీలలో కూడా నేను కూడా చూడడం జరిగింది. చాలా విచిత్రమైన సంఘటన ఇది పక్కా మార్ఫింగ్ చేసిన ఆడియోని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఒక బీసీగా మా తమ్ముడు జిల్లా అధ్యక్షుడిగా దూసుకుపోతున్న తరుణంలో వాళ్ళకి టికెట్ రాలేదన్న ఒక అసహనంతో ఏదైనా ఒకటి చేసి వాళ్ళకి టికెట్ దక్కించుకోవాలని ఒకే ఒక ఉద్దేశంతో నా పేరు మీద నా వాయిస్ ఉండేటట్టు ఆడియో మార్ఫింగ్ చేసి ఈరోజు రిలీజ్ చేసి ఆదోనిలో బీసీలు పెరగడానికి, బీసీలు అణగదొక్కడానికి ప్రయత్నం చేసిన విషయం తప్పితే ఇందులో ఎటువంటి నిజం లేదని నేను తెలుపుతున్నా. మరో విషయం, మా తమ్ముడు రాజకీయాల్లో ఉంటాడు కానీ నేను రాజకీయాల్లో ఉండను. ఇవ్వడానికి వాళ్ళెవరు, తీసుకోవడానికి నేనెవరని నేను ప్రశ్నిస్తున్నా. వాళ్ళకి రాదని ఒకే ఒక అసహనంతో ఈరోజు ఫైనల్ డే కాబట్టి ఏదో ఒకటి సృష్టిస్తే అడ్డుపడి మళ్ళీ మా టికెట్ మాకే వస్తుందని ఒకే ఒక దృక్పథంతో వాళ్ళు ఈ పని చేసినారు తప్పితే ఇందులో ఎటువంటి నిజం లేదు. మరొక విషయం చెబుతున్నాను, దీని మీద నేను వాళ్ళ మీద పరువు నష్ట దావా వేసి నేను కఠినమైన చర్య తీసుకోవడానికి లీగల్గా కూడా ప్రొసీడ్ అవుతున్నానని మీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను. స్పష్టంగా చెప్పండి, ఒకసారి ఆడియో వినండి, ఇది మీదా కాదా అనేటువంటి స్పష్టంగా ఇది నేను మాట్లాడమంటే ఒక్కసారి వినండి. దానికి ఆలూరు నిలబడింది, మీ వాళ్ళు కూడా విశ్వ ప్రయత్నాలు చేశారు, ఆలూరు నిలబడింది. అవునులేనా? ఇప్పుడు ఆదోని ఆలూరు అనే పడుతుంది. అవునులేనా? మేమేమంటున్నామంటే ఒక మ్యూచువల్ అండర్స్టాండ్ గా ఈ రోజు ఆలూరులో మీటింగ్ ఉంది అదే పనిగా. అవునులేనా? మీరు మాతో ఓకే అంటే మేము ఆలూరు కూడా మాకు ఓకే అనే ప్రపోజల్ మేము పంపించేదానికి ఈ రోజు రెడీ ఉన్నాం. అదేలేనా? మీరు ఆదోని తెచ్చుకోండి, మేము ఆలూరుకి డైవర్ట్ ఇస్తున్నామని చెప్పేస్తాము, ఆలూరులో ఇదని చెప్పేస్తామని అనుకుంటున్నాం. అవునులేనా? అవునులేనా? దీనికి ఆ రోజు మన పిల్లలు చిన్నోళ్ళు ఉంటారు కాబట్టి నేను ఆ రోజు ఏం మాట్లాడలేదు. అవునులేనా? నువ్వు అన్నలతో మాట్లాడగలవా? మనకి ఏమనేది నేను మాట్లాడతలేనా? ఖచ్చితంగా మాట్లాడతా. అది ఆల్రెడీ నేను ఏం చెప్తున్నానంటే కేవలం ఇది బీసీలను దొక్కడానికి తప్పితే ఇంకా ఎటువంటి లేదు. నేను మరొకసారి చెప్తున్నాను, ఈ మార్ఫింగ్ ఆడియో గురించి ఖచ్చితంగా మేము పరువు నష్ట దావా వేస్తాము, లీగల్గా కూడా ప్రొసీడ్ అవుతాము. ఆ రోజు అటువంటి మీటింగ్లు ఏవి జరగలేదు, వాళ్ళు అది తెలుసుకోవాల్సిన విషయం కూడా ఉంది. ఇందులో నేను మరొకసారి ప్రత్యక్షంగా చెప్పడం ఏంటంటే ఈ బీసీల అణగదొక్కల మేము మా ఆదోనిలో కమలం పార్టీ గెలవడానికి కొంచెం శక్తి చాలకపోతే మా తమ్మునికి కూడా టికెట్ వద్దని బలవంతులైన విట్టా రమేష్ కానీ, పార్థసారథి కానీ, ప్రకాష్ జైన్ కానీ, రమేష్ యాదవ్ కానీ ఇతరులకు ఎవరికి టికెట్ ఇచ్చినా మేము సంపూర్ణంగా మద్దతు ఇచ్చి జిల్లాలో అన్ని తిరుగుతామని మా తమ్ముడు చెప్పడం కూడా జరిగింది. ఇందులో మా స్వార్థం ఉంటే మేమే టికెట్ అడిగే వాళ్ళము. తమ్ముడికి సీటు ఇవ్వడం లేదు కాబట్టి మిగతా డాక్టర్ పార్థసారథి కేటాయిస్తారు కాబట్టి ఇలా చేశారని లేదు. ఒక జిల్లా అధ్యక్షుడిగా జిల్లా మొత్తం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. మేము ఇన్ని రోజులు పార్టీ పనే మా తమ్ముడు చేస్తున్నాడు, ఎటువంటి పదవులు వేరే ఆశించలేదు, ఏం ఆశించలేదు. వాళ్ళ పార్టీ అధిష్టానం ఎవరిని నిర్ణయిస్తే కూడా మేము ఖచ్చితంగా మద్దతు ఇస్తామని చెప్పినాము. వాళ్ళని పిలుచుకొని పోయి మేము రాష్ట్ర అధిష్టానం ద్వారా మా తమ్ముడు మాట్లాడడం కూడా జరిగింది. మేము ఓపెన్గానే సపోర్ట్ చేసినాము. ఎక్కడైనా కానీ బీసీలని అణగదొక్కుతున్నారని ఒకే ఒక కారణంతో ఇది చేసినారు తప్పితే ఇందులో ఎటువంటి లేదు. మేము క్రిమినల్ చర్యలు కూడా పక్క తీసుకున్నాం. నాగరాజు ఒకటే చెప్తున్నారు, నా ఆడియోలో మార్పింగ్ చేశారు, నా ఆడియోలో వాయిస్ మార్చి మాట్లాడారు, ఇవి నాకు సంబంధించింది కాదు, దీని మీద నేను లీగల్గా ప్రొసీడ్ అవుతాను, పరమనష్ట దావా చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నాగేష్తో హుస్సేన్, RTV, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.